అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత వీళ్ళిద్దరూ భారీ షాక్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి షాక్ కు రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. రేవంత్ అన్న జూబ్లీ హిల్స్ లో దాదాపు 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్లో సభలు పెడుతున్నాడు, మీటింగ్లు పెడుతున్నాడు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాడు, జనాలతో మాట్లాడుతున్నాడు, నైట్ టైం ప్రోగ్రామ్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో వీడియోలు గట్టిగా వేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ అన్న. ఇక రేవంత్ అన్న స్టైల్లో రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న మొన్న ఒక డివిజన్లో మీటింగ్ పెట్టిండు. ఆ డివిజన్లో రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒకవేళ మీరు బీఆర్ఎస్ని గెలిపించారు అనుకో, మీకు 2500 రూపాయలు రావు, మహిళలకు రేషన్ కార్డులు కట్ అవుతాయి, 200 యూనిట్ల కరెంటు కట్ అయిపోతుంది, మీకు రావాల్సినటువంటి పథకాలు కట్ అయిపోతుంది అని చెప్పి రేవంత్ అన్న ఇండైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ జనాలను బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిండు. జూబ్లీ హిల్స్ జనాలను బ్లాక్మెయిల్ చేసి జనాలను బీఆర్ఎస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ కోటేయమని చెప్పి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ కూడా కేటీఆర్ చూసిండు, కేటీఆర్ మాట్లాడిండు. కేటీఆర్ నిన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఒక డివిజన్ మీటింగ్ లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పొద్దుగాల లేస్తే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, మాగంటి సునీతకు టికెట్ ఎట్లు ఇస్తారు, మాగంటి సునీతకు మాట్లాడడం రాదు, అసలు ఆమె మైక్ తీసుకుంటూ ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాదు, ఆమెకు అసలు మాట్లాడడం జీరో, అలాంటి వ్యక్తికి ఎట్లు ఇస్తారు, మరి ఆమె ఇక్కడే మాట్లాడినప్పుడు రేపు అసెంబ్లీలో పోయి ఏం మాట్లాడుతుంది, అసెంబ్లీలో పోయి వాళ్ళ నియోజకవర్గం గురించి ఏం చెప్తుంది, ఆమెను గెలిపియడం వల్ల మీకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జూబ్లీ హిల్స్ జనాలతో చెప్తున్నటువంటి మాట. కానీ ఫస్ట్ టైం మాగంటి సునీత చాలా అద్భుతంగా మాట్లాడింది. మామూలు అద్భుతం కాదు, అసలు ఆమె మాట్లాడిన మాటలు చూసినాక నేనే షాక్ అయినా. మాగంటి సునీతక్క ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతుందా? సునీతకేం తక్కువ అయినటువంటి వ్యక్తి కాదు, అంటే తక్కువ వ్యక్తి ఏం కాదు, ఆమె చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. చాలా మంది అంటారు ఆమె తక్కువ పర్సన్, ఆమె అసలు మాట్లాడమే రాదు, తక్కువనైనటువంటి పర్సన్, ఆమెకి ఏం తెలుస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. నన్ను అడిగితే ఆమె తక్కువనైనటువంటి వ్యక్తి ఏం కాదు, చాలా గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తే. ఆమెకు రాజకీయాలు చాలా వంటబట్టినాయి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి కదా, గోపీనాథ్ వాళ్ళ సతీమణి కదా. పొద్దుగాల వేస్తే గోపీనాథ్ రాజకీయం చూస్తూనే ఉంటుంది మాగంటి సునీత. కాబట్టి ఆ రాజకీయం సునీతకు కూడా తెలుసు. ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ అన్నకు పెద్ద బాధ ఏంటంటే, నేను కూడా డివిజన్లలో మీటింగ్ పెడుతున్నా, నేను కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నా, మరి నా మీటింగ్లకు ఎందుకు జనాలు వస్తలేరు? కేటీఆర్ మీటింగ్లు పెడితే కేటీఆర్ మీటింగ్లకు జనాలు ఎట్లా పోతురు? కేటీఆర్ ఏమైనా పక్క కాన్స్టిట్యున్సీ నుండి లేకపోతే పక్కనున్నటువంటి జిల్లా నుండి మన జనాలను పట్టుకొస్తుందా? కేటీఆర్ మీటింగ్ ఎట్లా వస్తున్నారు జనం? కేటీఆర్ సభకు ఇంతమంది జనాలు రావడానికి గల కారణం ఏంది? వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తుర్రా? అసలు ఏం జరుగుతుంది అనేది నాకు రిపోర్ట్ కావాలని రేవంత్ అన్న ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళతో రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడట. ఆ రిపోర్ట్లో వచ్చినటువంటి వాస్తవం ఏంటంటే, లేదు ఆయన ఎవరికి డబ్బులు ఇస్తలేడు, వాళ్ళు పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనుషులు ఎవరు కాదు, జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి జనమే, ఆ డివిజన్ కి సంబంధించినటువంటి జనమే. కేటీఆర్ ఏ డివిజన్లో అయితే మీటింగ్ పెడతారో అదే డివిజన్లో చాలా మంది జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, అది వాళ్ళకి సంబంధించినటువంటి జనమే అనేది చాలా క్లియర్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళు రేవంత్ అన్నకి చెప్పిరట. రేవంత్ అన్న కేటీఆర్ కి సంబంధించినటువంటి ప్రతి మీటింగ్ చూస్తుండట, ప్రతి సభ చూస్తుండట, మొత్తం అన్ని సభలు అన్ని మీటింగ్లు రేవంత్ అన్న ఆయన ఫోన్లో వాచ్ చేస్తుండట. కొంతమంది లీడర్లు రేవంత్ అన్న పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ ఇట్లా మాట్లాడిండు, ఎందుకంటే కేటీఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కదా, అవన్నీ రేవంత్ రెడ్డికి చూపిస్తారు. కాబట్టి రేవంత్ అన్నకు చూపిస్తున్నారు, అయ్యో ఇట్లా మాట్లాడిండు కేటీఆర్, ఇట్లా చెప్తున్నాడు ఆయన మీటింగ్, ఇంతమంది జనాలు వచ్చిరని చెప్పి రేవంత్ అన్నకు లీడర్లు కూడా చూపిస్తారు. అవన్నీ చూసి రేవంత్ అన్న పరిశాన్లో ఉన్నాడు, షాక్ లో ఉన్నాడు. నేను మీటింగ్ పెడితే ఇంతమంది జనాలు ఎందుకు వస్తలేరు? మళ్ళీ మన అధికార పార్టీ, మనం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులం, కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ, అసలు కేటీఆర్ మీటింగ్ ఎట్లా పోతుర్రు? కేటీఆర్ పని అయిపోయింది అనుకున్నాం, అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నాం, చాప్టర్ క్లోజ్ అనుకున్నాం, సీన్ కట్ చేస్తే ఇంతమంది జనాలు ఎందుకు పోతుర్రు? కారణం ఏందనేది రేవంత్ అన్నకి అర్థమైతలేదు. కానీ కొన్ని వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్, కాంగ్రెస్ నాయకులు నా భర్తను టార్చర్ చేస్తే తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, నా పిల్లలు రోజు డాడీ ఎక్కడున్నారని అడుగుతున్నారు అని చెప్పి ఒక మహిళ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ చూడండి. తర్వాత మాగంటి సునీత మాట్లాడినటువంటి మాటలు కూడా నేను మీకు చూపిస్తా. ఫస్ట్ ఒక మహిళ చెప్పినటువంటి మాట చాలా బాధాకరంగా మాట్లాడింది. నా భర్తను కాంగ్రెస్ పార్టీ లీడర్లు టార్చర్ చేసి చనిపోయిండు,
ఆత్మహత్య చేసుకున్నాడు. నా పిల్లలు డాడ్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగితే నేను ఏం చెప్పలేకపోతున్నా అని చెప్పి ఒక అక్క చెప్పినటువంటి మాట. అక్క చెప్పినటువంటి మాటలు ఒక్కసారి వినండి. मेरे शौहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए, मेरे शौहर सुसाइड करने पे मजबूर हो गए। मेरे बच्चे डेली पूछ रहे पापा कहाँ है बोल के, मैं पापा बच्चों को जवाब नहीं दे सका रही हूँ। आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए, मेरे शौहर को इंसाफ दिलाइए, मैडम को जिताइए। कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे मेरे शौहर के साथ, उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए। आप सबसे गुजारिश है कि मैडम को सपोर्ट करिए, मेरे शौहर को इंसाफ दिलाइए। जो केस अभी तक वहीं पे रुका है, ना वो केस की रिपोर्ट्स విన్నారు కదా, ఒక అక్క చెప్తున్నటువంటి మాట హిందీలో. నేను అది తెలుగులో చెప్తున్నా, అక్క ఏం మాట్లాడింది అనేది. ఆ విధంగా మాట్లాడింది అక్క. నా భర్తను టార్చర్ చేసి ఇబ్బంది పెట్టారు, చంపేసినారు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు అని చెప్పి ఆ అక్క చెప్తున్నటువంటి మాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. నేనేం మీ ఆస్తులు అడుగుతలేను. మీరు ఎట్లయినా వీడియో చూస్తారు కదా, వీడియో చూస్తున్నప్పుడు పైన లైక్ బటన్ ఉంటుంది, లైక్ కొట్టుడు అయిపోతుంది. మీరు లైక్ కొట్టడం వల్ల నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతా, మీకోసం మాట్లాడగలుగుతా. సో దయచేసి లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే, తర్వాత ఇగో మాగంటి సునీత మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినాలే. నాకు మాట్లాడడం రాదు అంటున్నారు. అవును, వాళ్ళలాగా నాకు బెదిరింపు మాటలు రాదు అని చెప్పి మాగంటి సునీతక్క మాట్లాడినటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా బలంగా ప్రచారం అవుతుంది. సునీతక్క ఏం మాట్లాడింది అనేది ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆమెకి మాట్లాడటం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే. కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుందా అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేమున్నామంటే గుండె బాధపడదా? చూసిరు కదా మాగంటి సునీత మాట్లాడినటువంటి మాటలు. సునీతక్క సైలెన్స్ ఉంటే సైలెన్స్, సునీతక్క మైకు పట్టిందా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మూడినట్టే. అంత అద్భుతంగా మాట్లాడుతుంది సునీతక్క. మీరు చూసిరు కదా, దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీకు బాధ ఉండదా? దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తారు? మీ ఇంట్లో ఎవరు చనిపోతే మీరు దొంగ ఏడుపులు ఏడుస్తారా? భర్త చనిపోయినప్పుడు ఏడవద్దా? కన్నీళ్లు రావా? బాధ అనిపించదా? సునీతక్క చెప్పినటువంటి మాట అదే వీడియోలో ఆమె చెప్పినటువంటి మాటలే. ఇవన్నీ కాంగ్రెస్ కి డ్యామేజ్ కలిగేటటువంటి విధంగానే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మాగంటి సునీత పాపం ఒక మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకుంటే సునీత కావాలని ఏడుస్తుంది, సానుభూతి కోసం ఏడుస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడినారు. మరి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మన కుటుంబంలో మనం చూస్తుండగా ఒక ప్రాణం కోల్పోయినప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది కదా. ఇబ్బంది ఉన్నప్పుడు మాట్లాడతాం కదా, అఫ్కోర్స్. మరి ఇది కూడా తెలియదా? ఇంత తెలియకపోతే ఎందుకు ఇంకా ఈ విధమైనటువంటి వ్యవహారం? ఇగో తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, మీ అయ్య సొమ్మ మీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్మును అని అంటున్నావు అని చెప్పి కేటీఆర్ చెప్పిన మాటలు. దేనికి చెప్పింది కేటీఆర్ ఇట్లా మాట్లాడిందంటే, మొన్న రేవంత్ అన్న ఒక మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్ లో రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రేవంత్ అన్న చెప్తున్నాడు, మీరు కనుక ఒకవేళ కాంగ్రెస్ కోట వేయకపోతే బీఆర్ఎస్ కేస్తే బీఆర్ఎస్ ఇక్కడ గెలిస్తే మీకు రావాల్సినవన్నీ కట్ అవుతాయి, మీకు ఏది రావు అని చెప్పి ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేసిండు. కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చిండు. ఎవడబ్బా సొమ్ము అని చెప్పి అన్ని తీసేస్తావు, ఈ తెలంగాణ ప్రజల సొమ్ము వాళ్ళ ఆస్తి వాళ్ళకి రావాలని చెప్పి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడిందో ఈ వీడియో వినండి. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తున్నాడట పథకాలు. నీ అయ్య సొమ్మ నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్ల గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వల్ల గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట. దాదాపు 27 సెకండ్లు కేటీఆర్ అద్భుతంగా మాట్లాడిండు. తర్వాత సునీతమ్మకు ఎవరు లేరని చెప్పి బెదిరిస్తున్నారు, సునీతమ్మకు ఎవరు లేరని చెప్పి చాలా మంది బెదిరిస్తున్నారు. ఇక ఒంటరి ఆడమే కదా, ఇక ఆమె ఏం చేస్తుంది, ఆమెతో ఏమవుతుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేమున్నాం ధైర్యంగా, కేసీఆర్ ఉన్నాడు, మీరున్నారు, మీరు అందరు ఉన్నారు అని చెప్పి
కేటీఆర్ తన స్టైల్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒక్కసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా వినండి. పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది. ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగట ఉంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లాబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట. సునీతమ్మకు మేమున్నాం అనేటటువంటి మాట కేటీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత పెద్ద పెద్ద హిట్లర్ లాంటి వాళ్ళే చరిత్రలో కలిసిపోయారు. నువ్వెంత నీ బతికెంత రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వీడియో వినండి. పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నీ ఎంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇవాళ. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాటలు. నేనేమంటున్నా, కేటీఆర్ మీటింగ్ కు తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మస్తు మంది జనం వస్తున్నారు, మామూలు జనం కాదు, భయంకరమైనటువంటి జనాలు వస్తున్నారు. కాబట్టి అన్ని జనాలను చూసిన తర్వాత రేవంత్ అన్న పరిశాన్లో ఉన్నాడు. అంటే ఇంతమంది పబ్లిక్ ఒత్తురు ఏంది, అసలు రేవంత్ రెడ్డి మీటింగ్ ఏంది, ఆయన కథ ఏంది, నేను పోతే ఇంతమంది వస్తలేరు అసలు, అంటే ఐ మీన్ కేటీఆర్ కథ ఏంది, ఆయన లొల్లేంది, నేను పోతే వస్తలేరు అనేది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ అన్న కొంత ఇబ్బందిగా ఉన్నాడట. ఏంది ఇంతమంది పబ్లిక్ ఎట్లా వస్తారు, పుసుక్కున్న వాళ్ళే గెలుస్తారా? నిన్న రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో చెప్తుండట లంచ్ టైంలో, జూబ్లీహిల్స్ లో మనం ఓడిపోతే ఇబ్బంది అవుతుంది, నా పదవికి ఎసరు పడుతుంది, మీ పదవికి కూడా ఎసరు పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మితిమీరిపోతుంది, మన కాంగ్రెస్ ని హరాక్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. మన ప్రభుత్వం కూలిపోవడానికి కారణం బీఆర్ఎస్ సోషల్ మీడియానే కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియాని నియంత్రించాలి, మనం అరికట్టాలి, బీఆర్ఎస్ సోషల్ మీడియాని మనం ఖచ్చితంగా బొందబెట్టాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులతో చెప్తున్నాడట. మరి వాళ్ళు ఎంతవరకు బొందబెడతారు ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం. కానీ కొన్ని వీడియోలు అయితే మీకు చూపించిన. సో కేటీఆర్ కి సంబంధించినటువంటి మీటింగ్ లో చాలా మంది జనాలు వస్తున్నారు. సో ఇప్పుడు సినారియో కొంత బీఆర్ఎస్ పార్టీ వైపే కనబడుతున్నది జూబ్లీహిల్స్ కి సంబంధించిన వ్యవహారంలో. చూద్దాం ఏం జరగబోతుంది అనేది.